అక్రమ రేషన్ దందాపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ సర్కార్ చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యంగా కాకినాడ పోర్టులోని షిప్లో దొరికినటువంటి రేషన్ బియ్యంపై పోస్ట్ మార్టం షురూ చేసింది. ఇందుకోసం 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా పాపం మీదంటూ టీడీపీ, వైసీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్టెల్లా L1 నౌకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా దొరికిన రేషన్ బియ్యం గతంలో తాము పట్టుకోగా దాని యజమాని కోర్టుకు వెళ్లి మరీ వాటిని విడిపించుకున్నారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. అయితే అవి తిరిగి ఓడలోకి ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నట్లుగా చెప్పారు. గతంలో కోర్టు ఆదేశాలతో వదిలేసిన బియ్యం అయితే వాటి ఆధారంగా స్టెల్లా L1 నౌకపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవు. కానీ అక్కడ దొరికిన బియ్యం అవేనా కాదా అన్న చర్చ జరుగుతున్న క్రమంలో దీన్ని తేల్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో కాకినాడ పోర్టులోని షిప్లో దొరికిన రేషన్ బియ్యం సంగతి తేల్చేందుకు 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పోర్టుతో పాటు రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, కస్టమ్స్ అధికారులు ఉన్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని, షిప్ సీజ్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని, గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యంని ఎలా తరలించారో తేలుస్తామని ప్రకటించారు. కాకినాడ పోర్టులో షిప్పులు తనిఖీ చేసే అధికారం తమకు ఉందని అన్నారు. ప్రస్తుతం షిప్ పోర్ట్ ఆఫీసర్ కస్టడీలో ఉన్నట్లు తెలిపారు కలెక్టర్. 5 మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుని కాకినాడ పోర్టు భద్రతను మరింత బలోపేతం చేయాలని నిన్ననే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సిందేనని మంత్రులు అభిప్రాయపడ్డారు. కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ CSOను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్న వ్యవహారంలో అధికార, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నది రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడేనని వైసీపీ చెబుతోంది. టీడీపీ నేత కాబట్టి ప్రభుత్వాధికారులు కళ్లకు గంతలు కట్టేసుకుంటారా అని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000, 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. దాంట్లో దొంగ బియ్యం లేవా, పీడిఎస్ బియ్యం లేవా, దాంట్లో చూశారా, చూడరా? ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళ గంటలు కట్టేసుకుంటారా? మరోవైపు వైసీపీ ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. రేషన్ బియ్యం తరలింపునకు తన వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన వియ్యంకుడి కుటుంబం 3 తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతుల వ్యాపారంలో ఉందని స్పష్టం చేశారు. అయితే తమ కుటుంబంతో బియ్యం ఏర్పరచుకున్న తర్వాత వారు బియ్యం వ్యాపారం చేయడం లేదని వెల్లడించారు. ఎవరికైనా అనుమానం ఉంటే చెక్పోస్టు పెట్టి ప్రతి గోనె సంచి తనిఖీ చేసుకోవచ్చని పయ్యావుల అన్నారు. చెక్పోస్టు పెట్టుకుంటారంటే కుర్చీ, టెంట్ కూడా ఏర్పాటు చేస్తారని ఆఫర్ ఇచ్చారు.